హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నాదైతే ఇది 2026లో మొదటి వీడియో. నేనైతే వాకిలైతే ఇలా క్లీన్ చేసి ముగ్గులైతే వేసేసాను. వంట కూడా అయితే ప్రిపేర్ చేసేసాను. మార్నింగ్ అయితే వంట చేసేసాను. 5:30కే వంట చేశాను. ఇక ఎగ్గు టమాటా అయితే కర్రీ చేశాను. ఇక బట్టలు కూడా మార్నింగే ఉతికేసి బాల్కనీలో అయితే ఆరేసాను. మేమైతే ఈరోజు ఈవినింగ్ అయితే డీమార్ట్కి వెళ్ళాము. ఎక్కువైతే వీడియో తీయలేకపోయాము, ఎందుకంటే ఫెస్టివల్ కదా, ఫుల్గా రష్గా ఉన్నారు. మళ్ళీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, కొద్దిగా తీయటం అయితే కుదరలేదు. కొంచెం అయితే తీశాను, చూడండి మీకోసం అయితే చూపిస్తున్నాను. ఇంతకీ నేను డీమార్ట్కి ఎందుకు వెళ్ళానంటే చెప్పలేదు కదా, పండగ వస్తుంది కదా, పండగ నెలవారీ సరుకులను అయితే తీసుకోవటానికైతే వెళ్ళాము. చూడండి మా పిల్లల కోసం అయితే మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఇంకోటి సాల్ట్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. మా పిల్లలకైతే ఎక్కువ ఇవే యూజ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే స్వీట్ అట్లాంటిది అవాయిడ్ చేసేస్తాను. అండ్ మ్యాగీ కూడా ఎక్కువ యూజ్ చేయను, ఎప్పుడన్నా ఒకసారి పెడుతూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి, అదైతే పంచదార 1.5 కేజీ ఉంటుంది. 2 కేజీల ప్యాకెట్లే ఉన్నాయి. 1 కేజీ ప్యాకెట్ అయిపోయేసరికి 2 కేజీల ప్యాకెట్లు అయితే వేసుకున్నాను. చూడండి, ఇదైతే ఆల్ అవుట్, దోమలు అయితే బాగా ఉంటాయని ఆల్ అవుట్ తీసుకుంటాను. అది కూడా పిల్లలు ఒక రూమ్లో ఉంటే నేనైతే ఆల్ అవుట్ వేసేసి డోర్ వేసి కాసేపు తర్వాత అయితే ఆపేసి నెక్స్ట్ అయితే పిల్లల్ని అయితే అందులోకి తీసుకొస్తాను. ఫెస్టివల్ వస్తుంది కదా, సగ్గుబియ్యం ప్యాకెట్ కూడా ఒకటి తీసుకున్నాను. ఫెస్టివల్ రోజు చేయొచ్చు అన్నట్టు. పెరుగు ప్యాకెట్ అండి, పెరుగు ప్యాకెట్ కూడా డీమార్ట్లో అయితే కొద్దిగా తక్కువగా ఉంటుంది, 3-4 రూపీస్ తక్కువగా ఉంటుంది. అదే షాప్లో అయితే ఎక్కువగా ఉంటుందని అలా డీమార్ట్కి వెళ్ళినప్పుడే మేము పెరుగు ప్యాకెట్ కూడా తీసుకొచ్చుకుంటాము. నెక్స్ట్ అయితే ఇందులేక అండి, జుట్టు బాగా ఊడిపోతుందని ఇందులేక ఆయిల్ అయితే తీసుకున్నాను. నేను ఇంతకుముందు వాడాను, బాగానే పనిచేసింది. మళ్ళీ ఇప్పుడైతే అది అయిపోయింది, మళ్ళీ అయితే ఇందులేక తీసుకుందామని తీసుకున్నాం. ఫెయిర్ అండ్ లవ్లీ అండి, ఇది ఎప్పుడు రాయను, ఈ మధ్య కొద్దిగా అలవాటు అయింది. ఇక ఆయిల్ అండి, మెయిన్ అయితే ఆయిల్ లేక అయితే వెళ్ళవలసి వచ్చింది. విజయ్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. దీనికి కూడా కాస్ట్ బాగానే పెరిగిందండి. రేట్ అయితే చూపించాను కదా, 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. ఇవి దాదాపు నేను మినిమం 2 నెలలు పైగా వాడతానండి. ఒబ్బిడిగా వాడతానండి, ఎక్కువ తక్కువ అయితే వేయను, కూరకు సరిపడా అయితే వేస్తాను. నెక్స్ట్ అయితే పేస్ట్ అండి, ఇందులో 2 పేస్ట్లు అయితే వస్తాయండి. అవి రేట్ చూపిస్తున్నాను. ఇవి కూడా దాదాపు 3 నెలలు పైగా వస్తాయండి. ఇంకా నెక్స్ట్ అయితే సాల్ట్ ప్యాకెట్ అండి. సాల్ట్ అయితే ఒకటే తీసుకున్నా, ఇంతకుముందు కల్లుప్పు అయితే ఉంది, అందుకే సాల్ట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే చూపిస్తున్నా చూడండి, ఇవైతే అటుకులండి. పిల్లలకి ఈవినింగ్ పూట పాలల్లో వేసి కొద్దిగా షుగర్ వేసి అయితే పెడతాను, వాళ్ళు మంచిగా తింటారు. అలా అయితే అలవాటు చేసి అప్పుడప్పుడు పాలల్లో వేసి అయితే పెడుతూ ఉంటాను. నెక్స్ట్ అయితే ఇవి పల్లీలండి, ఇవి కూడా 1.5 కేజీ అయితే తీసుకున్నాను. దాని మీద రేట్ చూపిస్తున్నా చూడండి, ఎందుకంటే పండగ వస్తుంది కదండి, మళ్ళీ పండగ దగ్గరలో వెళ్తే ఫుల్గా ఉంటుంది. అదీగాక మళ్ళీ మేము ఉంటామో ఊరు వెళ్తామో తెలియదు కదా, ఇప్పుడు కొద్దిగా వాడుకోవచ్చు అన్నట్టు తీసుకున్నానండి. ఇవి చూడండి, ఇదిగో చూపిస్తున్నా చూడండి మీకు కాస్ట్ అయితే. ఇవన్నీ అయితే నెలకు సరిపడా సరుకులండి. నెల ఏంటండి, నెల కన్నా ఎక్కువే వస్తాయి నాకు. ఇది బెల్లం అండి, 1/2 కేజీ పైగా ఉంటుంది. నో కందిపప్పు అండి, సారీ అండి, బెల్లం అని చెప్పాను కానీ అది కందిపప్పు అండి. బెల్లం కూడా తీసుకున్నాను, కందిపప్పు కూడా 1 కేజీ తీసుకున్నానండి. ఎక్కువైతే ఏం తీసుకోలేదు, ఇంటికి వెళ్తాం కదా, అక్కడ మా చేనులో పండినవి అయితే ఉంటాయి, అవి అయితే తీసుకొచ్చుకుంటాము. ఇంకా ఇవేనండి నెలవారీ సరుకులు చూపిస్తున్నా చూడండి. అన్నీ కాస్ట్ అయితే బాగా అంటే బాగా రష్గా ఉన్నారు. అదిగాక ఆఫర్స్ కూడా చాలా పెట్టారండి. నేను తీద్దామనుకున్నా కూడా వీడియో, రష్గా ఉన్నారు. నేనైతే ఇంకా తీసుకున్న సామాన్లను అయితే వాడేటప్పుడే డబ్బాలో అయితే పోస్తానండి. ఇలా అయితే ఒక అట్టపెట్టిలో అన్నీ పెట్టేసుకుంటానండి,
ఇది ఒక అలవాటు అండి, ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఇలా అయితే అన్నీ ఒక అట్టపెట్టెలో సర్దుకుంటానండి ఒకదాని తర్వాత. ఏదన్నా అయిపోయినప్పుడు ఆ డబ్బాలో పోసుకుంటాను. అది కూడా తగు మాత్రమే పోసుకుంటానండి, ఎక్కువ పోసుకోను, కొంచెం కొంచెం పోసుకొని వాడుకుంటూ ఉంటాను పొదుపుగా. మధ్యతరగతి వాళ్ళంటే ఇంతేనే, మధ్యతరగతి వాళ్ళు ఏముందిలేండి, అందరూ అయితే ఇలాగే వాడుతూ ఉంటారు కదా. ఆడవాళ్ళు అయితే ఎక్కువ పొదుపు చేస్తూ ఉంటారు. చూడండి చూపిస్తున్నాను. మా పిల్లలకి కూడా అయితే ఇవే బిస్కెట్స్ వాడతానండి. మ్యాగీ ప్యాకెట్ కూడా ఇందులోనే పెట్టేస్తానండి. వాళ్ళకి చేసేటప్పుడే తీస్తాను. పెరుగు ప్యాకెట్ ఒక్కటే తీసేస్తాను, ఎందుకంటే అన్నంలో వేసుకొని తింటాం కదా అన్నట్టు పెరుగు ప్యాకెట్ తీసేసుకున్నాను. ఇంక ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగు మేమైతే డాబా పైకి వచ్చామండి. చూడండి ఇక్కడ పెద్దవాళ్ళు పిల్లలైతే ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారు. గాలిపటాలండి, సంక్రాంతి వచ్చింది కదా, సంక్రాంతికి అయితే గాలిపటాలు ఎగరేస్తున్నారు పిల్లలందరూ. ఓకేనండి, నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే, మరి చూడండి పిల్లలైతే ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. ఓకే, మరి చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.